9వ భాగము. కర్నూలు నవాబుకు జ్ఞానబోధ. క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారం రోజులో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోజ వసంత రాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన గొప్ప వినాశకరమైన నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీగఢ్, అలంపూర్ స్థలములలో ఉత్పాతములు ఏర్పడుతాయి. ఆ ప్రాంతంలో పాలగాళ్లు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులవుతారు. నలుదిక్కుల యందు దివ్యమైన నక్షత్రములు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పున్నమి చంద్రుడిని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమలు తలుచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణు భక్తి పుడుతుంది. అప్పటి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు, పడమర తోపుగా 20 బారల ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన 30 రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఈశ్వరమ్మని రంగరాజుకి వివాహము చేసే నాటికి నవరత్నాల మండపంతో 12 ఆమడల పట్టణం అవుతుంది. నా భక్తులు యవన్మంది ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని చూస్తారు. అదే నీకు నిదర్శనం. సిద్ధయ్యను శిష్యునిగా చేసుకొనుట. బ్రహ్మంగారు వైదిక మఠాలంద్వీకులై కుల మతాలకు అనుకూలంగా వ్యవహరించారు. స్త్రీల పట్ల ఆదరణలు ప్రదర్శిస్తూ తన భావాలను గౌరవంగా విలియబుచ్చారు. అలాగే దూదూ కులానికి చెందిన సైగులను తన శిష్యునిగా చేసుకున్నారు. అతని ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలు మెచ్చుకుని తన ప్రియ శిష్యుని చేసుకుని సైగులకి అనేక ఉన్నత బోధనలు తెలియజేశారు. సైగులకి జ్ఞానం లభించిన వాడను ప్రశంసించి జ్ఞానం సిద్ధించింది కనుక సైగులకి సిద్ధయ్య అను నామకరణం చేశారు. సిద్ధ అను మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు. సిద్ధయ్యకు జ్ఞానబోధ, గత జన్మ వృత్తాంతం. ఒకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో, స్వామి, మీరు గతంలో త్రేత ద్వాపర యుగంలో జన్మించారని చెప్పారు. మీరు మీ పూర్వజన్మ వృత్తాంతం గురించి నాకు వివరిస్తారా అని అడిగారు. బదులుగా బ్రహ్మంగారు, నా గత జన్మల వివరములు అతను రహస్యములైన నీకు మాత్రం వివరించగలను. బ్రహ్మంగారు తన పూర్వజన్మల గురించి చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మలోకంలో నేను భైరవుడు అను పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. ఆ తరువాత వెండికొండ మీదుకు వెళ్లి 54 బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే 3 యోజనాల పొడవైన సింహాసనములు నిర్మించి 290 బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు పంచవిధ ముక్తి అనే వరము ఇచ్చారు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రుతుడు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి 3 ఏళ్ల తర్వాత అనేక యోగ శాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంథములు పఠించి అందులోని అన్ని మర్మములను గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాల మృత్యువుని జయించే శక్తిని సంపాదించాను. ఆ తర్వాత నా యోగ బలం వలన దివ్య శరీరమును ధరించి 3000 బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆ తర్వాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతాను, వినుము అని బ్రహ్మంగారు సిద్ధయ్యకు చెప్పారు. మొదటి అవతారం ఎత్తి ఆనందాశ్రుతులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మకల్పాలు జీవించాను. 3వ అవతారంలో 1,09,00,000 బ్రహ్మకల్పాలను జీవించాను. 4వ అవతారంలో 1,01,312 కల్పాలను జీవించాను. 5వ అవతారంలో 4,14,55,000 బ్రహ్మకల్పాలు జీవించాను. 6వ అవతారంలో 600 బ్రహ్మకల్పాలను జీవించాను. 7వ అవతారంలో 27,63,03,400 బ్రహ్మకల్పాలు జీవించాను. 8వ అవతారంలో 22,60,000 బ్రహ్మకల్పాలు జీవించాను. 10వ అవతారంలో కనిగిరిలో ఉన్నాను. ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మకల్పాలు జీవించాను. ఇప్పుడు బనగానపల్లిలో వీరప్పయ్యాచార్యుడినై 125 సంవత్సరాలు తపస్సు చేశాను. వీర బ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరాలు జీవించి జీవ సమాధి పొందుతాను. నేను చనిపోయేలోగానే హరిహర రాయులు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది. ఆ తర్వాత కాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వంశం అవుతుంది. శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు. పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది. వ్యభిచారి వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు. గురువులు ఆడంబరంగా జీవిస్తారు. కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాకు ధర్మ పాలనకు అంకురార్పణం చేస్తారు అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించారు.